హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. మళ్ళీ ఈసారి కూడా జగనే. ఇది గత 4 రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంను కలిసినప్పుడు 151కి మించి సీట్లు మనకు రాబోతున్నాయి అన్న ప్రచారాన్ని ఆయన గట్టిగా అన్న మాటను ఆయన మాట్లాడారు. సో చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. దేశం నివ్వెరపోయే ఫలితాలు రాబోతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కారణం ఏంటంటే ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారన్న కాన్ఫిడెన్సే అని చెప్తా ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ గాని, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు అన్న మాట కూడా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా చెప్తే వాళ్ళు వేరే రకంగా ప్రెస్ నోటే ఇచ్చారు. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలామంది ఉత్సాహంగా ఓటేయడానికి వచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ప్రెస్ నోట్లో రిలీజ్ చేసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అన్న విషయాలను వాళ్ళు చెప్తున్నారు కొన్ని పాయింట్స్. ఆ పాయింట్స్ నిజమా కాదా అని మనము ఒక్కసారి లాజికల్గా థింక్ చేద్దాం. వాళ్ళు చెప్తున్న మొట్టమొదటి పాయింట్, మహిళలు వృద్ధులు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు వాళ్ళు చెప్తున్నది. ఎందుకంటే మహిళలు అమ్మఒడి లాంటి పథకాలు ఇచ్చాడు కాబట్టి మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. అలాగే వృద్ధులు పెన్షన్ 1వ తారీఖు ఇస్తున్నారు కాబట్టి వృద్ధులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారని. ఈ విషయం ఒక్కసారి లాజికల్గా ఆలోచిస్తే, ఒకవేళ కూటమి ప్రభుత్వం వస్తే 1వ తారీఖే 3,000 బదులు 4,000 వస్తుంది. మరి అటువంటిప్పుడు వృద్ధులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి? అలాగే మహిళలు ఇప్పుడు అమ్మఒడి ఒకళ్ళకు వస్తే ఈసారి కూటమి ప్రభుత్వం వస్తే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా అప్లికబుల్ అవుతుంది. మరి ఎందుకు మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి? ఒకటి ఇది. సో ఇది రీజన్ ఫాల్స్. ఇక రెండో రీజన్, పథకాలు రావని భయంతో బారులు తీరి జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాలని అత్యధిక శాతం ఓటింగ్ నమోదైంది అనేది వీరు చెప్తున్న మరొక రీజన్. అరే వీళ్ళకంటే గొప్ప మేనిఫెస్టోనే కూటమి ప్రకటించింది ఆల్రెడీ. అటువంటప్పుడు కూటమి మేనిఫెస్టోనే బాగుండేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? కూటమికి వేస్తే అంతకు మించిన పథకాలు వస్తాయి కదా. అటువంటిప్పుడు పథకాలు రావన్న బెంగ లేదు. బహుశా మనం ఒకసారి చరిత్ర తీసుకుంటే ఏ ప్రభుత్వం వచ్చినా పథకాల పేర్లు మార్చిందే తప్ప పథకాలను తీసేలా. రాజశేఖర్ రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెడితే ఆ తర్వాత ఇప్పటి వరకు అది పథకాల పేర్లు మారుతున్నాయి తప్ప ఆ ఆరోగ్యశ్రీ పథకం మాత్రం కొనసాగుతూనే ఉంది. అలాగే కిలో బియ్యం 2 రూపాయలు అప్పుడెప్పుడో ఎన్టీఆర్ పెడితే ఆ రోజు నుంచి ఇవాళ దాకా చివరికి ఇవాళ రూపాయికి వచ్చింది బియ్యం. పథకం ఎవరైనా ఎత్తేసాడా? సో పథకాలు ఎత్తేయడం అనేది కుదరదు, జరగదు. ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు వస్తూనే ఉంటాయి. ఈ క్లారిటీ జనానికి బాగుంది కాబట్టి పథకాలు జగన్మోహన్ రెడ్డి పోతే పథకాలు రావని చెప్పి బెంగతోటి నేరుగా వెళ్ళేసి బారులు తీరి జనం ఓటేస్తారనేది ఫాల్స్. ఇక మూడోది, ఎస్సీ ఎస్టీ మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు, గంపగుత్తగా ఓటేస్తారు బికాజ్ ఆఫ్ బీజేపీ అంటున్నారు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ జగన్మోహన్ రెడ్డి సొత్తేం కాదు. ఎందుకంటే క్రిస్టియన్ మైనారిటీ ఆస్తులన్నీ కూడా ధ్వంసమైనాయి. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్లకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణ కోసం ఆయన నినదించారు. సో జగన్మోహన్ రెడ్డి కంటే పవన్ కళ్యాణ్నే నమ్మాలి అని క్రిస్టియన్లు చాలామంది పాస్టర్లు ప్రచారం కూడా చేశారు. సో కాబట్టి ఇది ఫాల్స్. పోనీ ముస్లిం మైనారిటీల గురించి ఆలోచిద్దాం. సో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి, బీజేపీతో పొత్తుంది కాబట్టి మనం జగన్కి వేయాలనుకుంటారా? అనుకోరు. ఎందుకంటే ఆల్రెడీ గత 5 ఏళ్లుగా ఈయన బీజేపీకి వంత పాడుతూ వస్తున్నారు. బీజేపీ తానా అంటే తందానా అంటున్నాడు అన్న విషయం అందరికీ చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమైంది. అటువంటిప్పుడు బీజేపీకి ఎందుకు బీజేపీ అనే అంశాన్ని అసలు ప్రయారిటీగా తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఇది కూడా ఫాల్స్ అని చెప్పాలి. ఎస్సీ ఎస్టీలు అంటారా? ఎస్సీ ఎస్టీల్లో కూడా అనేక వర్గాలు ఇప్పుడు తెలుగుదేశం కూటమి వైపు వచ్చేసినాయి అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక రెల్లి కావచ్చు, మాదిగ కావచ్చు, ఇలాంటి ఉపకులాలు చాలా వరకు ఇటు కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి. ఎస్పెషల్లీ మాదిగ వర్గానికైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన భరోసా మామూలు భరోసా కాదు. కాబట్టి వీళ్ళలో కూడా చీలికి వచ్చింది. వాళ్ళలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. సో ఇది కూడా ఫాల్స్. ఇకపోతే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఒక పథకం ప్రకారం ఓటేయించడానికి ప్రయత్నం చేశారు. ముందుగా పురుషుల్ని పంపించారు, ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి మహిళలను పంపించారనేది వీళ్ళు ప్రధానంగా ప్రచారం చేస్తున్న అంశం. ఇక్కడ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కొన్ని చోట్ల ప్రభావం చూపించే ప్రయత్నం చేశారు, అది వాస్తవం. కానీ ఎక్కడికక్కడ
జనసేన టీడీపీ శ్రేణులు అడ్డుకుని వాళ్ళని పోలింగ్ బూత్ నుంచి తరిమేశారు. అనేక సంఘటనలు మనం కూడా చూసాం. పిఠాపురంలో స్వయంగా నేను చూశాను. సచివాలయ సిబ్బంది మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళని బయటికి పంపించారు. సో ఈ రకంగా సచివాలయ సిబ్బంది వాలంటీర్లు, ముఖ్యంగా వాలంటీర్లు కూడా వీళ్ళకి ఊడిగం చేయాల్సిన అవసరం లేదు. వాలంటీర్లు రాబోయే ప్రభుత్వంలో 10,000 జీతం వాలంటీర్లకు ఇవ్వబోతున్నారు. అలాగే సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు. సో ఒక ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి వాళ్ళు వ్యతిరేకత కొని తెచ్చుకొని ఉద్యోగాలు పోగొట్టుకోరు. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగస్తులు. కాబట్టి ఇది కూడా ఒక ఫాల్స్ స్టేట్మెంట్. ఇకపోతే ఇంకేం చెప్తున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సడలు లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మనం అనేక చోట్ల మనం తిరిగినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జనం అందరికీ అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే ఈయన పప్పులు బెల్లాల్లాగా ఈయన సంక్షేమ పథకాలు ఒకవైపు ఇస్తూ మరోవైపు పప్పులు బెల్లాల రేట్లు, నూనె రేట్లు, కరెంటు బిల్లులు, ఛార్జీలు ఎలా పెంచేసాడు ఇవన్నీ కూడా స్పష్టంగా జనానికి అర్థమైంది. పల్లెల్లో కూడా ఇవాళ జగన్ మీద వ్యతిరేకత వచ్చింది. ఇకపోతే ఇళ్ల పట్టాలు ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ప్రేమిస్తున్నారు. అదొక ఎమోషన్ అటాచ్మెంట్తో ఆయన ఓట్లేస్తున్నారు. టిడ్కో ఇళ్ళు 5 ఏళ్లుగా శిథిలావస్థకు చేరేలా చేసింది ఎవరు? టిడ్కో ఇళ్ళు వచ్చిన ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద పీకల దాకా కోపంగా ఉన్నాడు. ఒకవైపు ఒకళ్ళకి ఇళ్ల పట్టా ఇస్తే 4గురికి టిడ్కో ఇళ్ళు ఇవ్వలేదు. దీంతో 1:4 వ్యతిరేకత పెరిగిపోయింది. తద్వారా మంచి కంటే చెడే ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి జరిగింది. సో ఈ రీజన్స్ అన్నిటితోటి జగన్మోహన్ రెడ్డి నివ్వెరపోయే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 151లో ఈ చివరి ఒకటి తీసేసి 15 వస్తే నివ్వెరపోతాం. సో ఒక 23 వస్తే నివ్వెరపోతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న నివ్వెరపోయే ఫలితాలు బహుశా ఈ రకంగా రావచ్చేమో, కానీ ఆయన నివ్వెరపోయే ఫలితాలంటే 151 మించిన ఫలితాలు అయితే వస్తాయని మనం అనుకోకూడదు. పోనీ కూటమికి అనుకూలించే అంశాలంటే వరుసగా చెప్తా. మధ్యతరగతిలో విపరీతమైన కోపం వచ్చింది. ఇదందరూ గమనించి ఉండొచ్చు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా అందరూ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకున్నారు. లక్షల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అది కూడా ఇంకొక రీజన్. దానికి కారణం కూడా మధ్యతరగతికి వచ్చిన కోపం అని మనం చెప్పుకోవాలి. మేనిఫెస్టో చాలా బాగుంది, వైఎస్ఆర్సీపీకి మించి ఉంది. తర్వాత పథకాల లోగుట్టు ఇంతకుముందు చెప్పినట్టుగా అన్నీ తెలిసిపోయినాయి. మన డబ్బులు మనకే ఇస్తున్నాడు, దానివల్ల మొత్తం మద్యం రేట్లు పెంచాడు, నూనె రేట్లు పెంచాడు, కరెంట్ రేటు పెంచాడు, ఇవన్నీ పెంచాడు అనేది స్పష్టంగా అర్థమైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చావు దెబ్బతీసింది. ఇకపోతే రాష్ట్ర భవిష్యత్తు మీద బెంగ జనానికి స్టార్ట్ అయిపోయింది. అప్పుల పాలైపోతుంది, ఒక శ్రీలంక లాగా అయిపోతేమో, ఒక వెనుజులాగా అయిపోతామేమో అన్న ఒక భయం ఓటర్ని పోలింగ్ బూత్ దాకా నడిపించింది. అందుకే ఎక్కువ ఓటింగ్ నమోదైంది. ఇక ఫైనల్గా మనం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓవరాల్గా ఉన్న వ్యతిరేకత ఇవాళ ఎక్కువ ఓటింగ్ నమోదవటానికి కారణమని మనం చెప్పచ్చు. ఒకవైపు కూటమి మీద ఒక అనుకూలత, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత. తద్వారా మనం ఒకసారి చూసుకుంటే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోయే అవకాశం ఉంది. సో మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ చేస్తున్న ప్రచారం అసత్యం అని మనకు తేలిపోయింది. లాజికల్గా మనం థింక్ చేసిన వాళ్ళు చెప్తున్న అంశాలన్నింటినీ కూడా మనం ఒకసారి కౌంటర్ చేసుకున్నాం. కాబట్టి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం అనేది కల్లా. డెఫినెట్గా ఈసారి కూటమి అధికారం చేపట్టడం ఖాయం.